మ్యాచ్ నెంబర్ 13 పంజాబ్ వర్సెస్ ఎల్ఎస్జి మ్యాచ్ గురించి మనం ఈ వీడియోలో ప్రివ్యూ అయితే మాట్లాడదాం, హైలైట్స్ అయితే మాట్లాడదాం. అండ్ దీని తర్వాత నెక్స్ట్ ఇవాళ మ్యాచ్ ఏముంది, ఆర్సీబీ వర్సెస్ జీటీ మ్యాచ్ ఉంది, మ్యాచ్ నెంబర్ 14. మరి మ్యాచ్ ఎక్కడ ఉంది, బెంగళూరులో. కాబట్టి మరి ఏ టీం కి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉందో దాని గురించి కూడా మాట్లాడదాం. ఫస్ట్ అయితే పంజాబ్ వర్సెస్ ఎల్ఎస్జి ప్రివ్యూ అయితే మాట్లాడదాం. ఎందుకంటే పంజాబ్ వాళ్ళు మామూలుగా వాళ్ళే పైల్వాన్స్ లెక్క ఆడిర్రు, ఎల్ఎస్జి వాళ్ళకైతే ఊచకోత భయ. మరి దాని గురించి మొత్తం ఈ వీడియోలో మాట్లాడదాం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. మస్తు జబర్దస్త్ రివ్యూ అయితే ఉంటది, చాలా ఎక్సైట్మెంట్ గా ఉంటది. మరి ఇంకెందుకు ఆలస్యం భయ్యా, లెట్స్ గో. హలో, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ క్రేజీ రివ్యూస్. ఫస్ట్ అయితే భయ్యా, వీడియోలోకి వెళ్లే ముందు మన జీవితంలో మనల్ని అందరూ ఎట్లాగో లైక్ చేయరు కదా, కనీసం మీరు ఇక్కడైనా ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ మీరు కనుక మీ ఊర్లో షేర్ అయితే ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ యూట్యూబ్ ఓపెన్ చేయగానే నా వీడియో కనుక మీకు రావాలి అనుకుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ అట్లాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని పెట్టుకోండి, ఎందుకంటే నేను వీడియో చేయగానే మీ దాకా వస్తుంది, మీరు చూస్తారు కాబట్టి. అండ్ ఇంకోటి భయ్యా, లాస్ట్ లో ఐపీఎల్ వచ్చేసింది అని చెప్పేసి బెట్టింగ్ రాజాలు, బెట్టింగ్ మామాలు చాలా మంది బెట్టింగ్ వేసేసి పైసలు సంపాదించేసుకొని రిచ్ అయిపోదామని అనుకునే వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. కానీ భయ్యా, అది మీ ఊహ మాత్రమే. మన కష్టమే మనల్ని పైకి తీసుకొస్తుంది తప్ప ఇలాంటి జూదాలు ఏవి మనల్ని పైకి తీసుకురావు. సో బెట్టింగ్ లాడి మీ జీవితం నాశనం చేసుకోవడంతో పాటు మీ ఫ్యామిలీని కూడా రోడ్డున పడేయకండి భయ్యా. దయచేసి నేను చెప్పాల్సింది ఒకటే చెప్దాం అనుకుంటున్నా. దయచేసి బెట్టింగ్స్ అయితే ఆడకండి భయ్యా, బెట్టింగ్ జోలికి అస్సలు వెళ్ళకండి. ఇక మెయిన్ కంటెంట్ టాపిక్ లోకి వెళ్తే మాత్రం ఫస్ట్ అయితే పంజాబ్ వర్సెస్ ఎల్ఎస్జి మ్యాచ్ అసలు ఏం జరిగింది భయ్యా నాకు అర్థం కాదు. కానీ లక్నోలో మ్యాచ్ అయితే జరిగింది. మరి పంజాబ్ వాళ్ళు అయితే ఫస్ట్ బౌలింగ్ తీసుకున్నారు, వాళ్ళు టాస్ గెలిస్తే ఎల్ఎస్జి వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ వచ్చారు భయ్యా. అప్పటి నుంచి చూసుకో, అసలు ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు వచ్చినప్పటి నుంచి ఫస్ట్ బాల్ నుంచి కూడా ఎల్ఎస్జి వాళ్ళు ఏ సిచ్యువేషన్ లో అయినా కానీ ఎల్ఎస్జి మ్యాచ్ గెలుస్తుందా అని అనిపించలేదు ఫస్ట్ ఇన్నింగ్స్ లో. సెకండ్ ఇన్నింగ్స్ గురించి తర్వాత మాట్లాడదాం. ఎల్ఎస్జి లో ఫస్ట్ ఇన్నింగ్స్ లో నిజంగా అడెన్ మార్క్రమ్ కొంచెం అంతో ఎంతో కొంచెం పర్ఫార్మెన్స్ ఇచ్చిన వికెట్లు అయితే పడ్డాయి భయ్యా. అండ్ హర్షదీప్ సింగ్ ఏమైనా బౌలింగ్ చేసిండా భయ్యా నాకు అర్థం కాదు, కానీ పిచ్చి లేపిండు. ఫస్ట్ ఓవర్ లోనే మిచెల్ మార్ష్ అయితే అవుట్ చేసిండు. మిచెల్ మార్ష్ కి అసలు అర్థం కాలే, ప్రతి బాల్ ఫస్ట్ బాల్ నుంచే కొడదాం అనుకుంది, కానీ మిచెల్ మార్ష్ కి అర్థం కాలే. ఫస్ట్ బాల్ క్యాచ్ అవుట్ అయిపోయిండు. దాని తర్వాత ఎల్ఎస్జికి అయితే బెస్ట్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ కనుక మనం చూసుకుంటే మాత్రం ఓన్లీ నికోలస్ పూరన్. ఫస్ట్ మ్యాచ్ నుంచి నికోలస్ పూరన్ ఆడుతూనే ఉన్నాడు. ఈ మ్యాచ్ లో కూడా 40+ రన్స్ చేసిండు. అండ్ అడెన్ మార్క్రమ్ కూడా 28 రన్స్ చేసిండు. అండ్ లాస్ట్ లోకి వచ్చేసి ఆయుష్ బడోని 40+ రన్స్ చేసిండు. మంచి నాకైతే ఆడిండు ఆయుష్ బడోని ఈ మ్యాచ్ లో. అంత నిలబడి ఆడిండు, సింగిల్స్ తీసిండు, స్ట్రైక్ ఇచ్చిండు. కాబట్టి ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది ఎల్ఎస్జి. 171 రన్స్ చేసిందని అంటే వీళ్ళు ఆడిర్రు కాబట్టి, ఆయుష్ బడోని క్రీజ్ లో ఉన్నాడు కాబట్టి ఆ స్కోర్ అన్న వచ్చింది, లేకపోతే అంత కూడా రాకుండా. అండ్ లాస్ట్ లో వచ్చిన అబ్దుల్ సమద్ కూడా ఏమైనా నాకు ఆడిండా, ఒక్కొక్క 6 ఒక్కొక్క 4 కొడుతుంటే మాత్రం మస్తు మజా వచ్చింది భయ్య. ఏదో ఎడ్డి మారి గుడ్డి షాట్ కాదు అది, ఒక్కొక్క 4 ఒక్కొక్క 6 కొడుతుంటే మాత్రం అబ్బా పర్ఫెక్ట్ షాట్. అవన్నీ చూసా ఉంటే మస్తు ఎంజాయ్మెంట్, అసలు మస్తు కొట్టిండ్రా భయ్య అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి. అందుకే కదా భయ్య ఐపీఎల్ అంటే మనము స్టార్టింగ్ నుంచి హై స్కోరింగ్ గేమ్స్ చూసాం, కానీ మొన్నటి నుంచి అయితే లో స్కోరింగ్ గేమ్స్ చూస్తున్నాం. చాలా థ్రిల్లింగ్ గా ఉంటాయి లో స్కోరింగ్ గేమ్స్ అయితే, మస్తు మజా వస్తుంది. ఐపీఎల్ ఫ్యాన్స్ కి అయితే మొత్తం పండగ. అలాంటి మ్యాచ్ నిన్న కూడా జరిగింది. అండ్ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఎల్ఎస్జి వాళ్ళు 171 రన్స్ చేసారు భయ్య. అండ్ మరి బెస్ట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ది పంజాబ్ చూసుకుంటే మాత్రం పంజాబ్ వాళ్ళు ఏమైనా బౌలింగ్ చేసారు భయ్య, జబర్దస్త్ బౌలింగ్ చేసారు. దాంట్లో హర్షదీప్ సింగ్ అయితే 3 వికెట్స్ తీసిండు. అండ్ మిగతా వాళ్ళు కూడా మ్యాక్స్వెల్ 1 వికెట్ తీసిండు. అండ్ మార్కో ఎన్సన్ బౌలింగ్ అయితే జబర్దస్త్ ఉంది భయ్య. ఎందుకు తెలుసా, 4 ఓవర్స్ వేసి ఓన్లీ 28 రన్స్ మాత్రమే ఇచ్చిండు, 7 per over అంతే. అండ్ ఒక వికెట్ కూడా తీసిండు మార్కో ఎన్సన్. డేవిడ్ మిల్లర్ వికెట్ తీసిండు, అది కూడా సెట్ అవుతున్నాడు డేవిడ్ మిల్లర్ అని అన్నప్పుడే ఆ వికెట్ తీయడం వల్ల 171 రన్స్ మాత్రమే చేయగలిగారు ఎల్ఎస్జి వాళ్ళు. అండ్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడితే మాత్రం ఏం ఆడారు భయ్య పంజాబ్ వాళ్ళు. వచ్చినప్పటి నుంచి ప్రతి ఓవర్ లో బౌండరీ ఉంది కంపల్సరీ, బౌండరీలు, 6లు. ఆల్మోస్ట్ 16.2 ఓవర్ లోనే 177 కొట్టిర్రు భయ్య. 16.2 ఓవర్ లోనే చేసి పడేసిర్రు ఆ స్కోర్ ని. చాలా ఈజీగా ఆడేసిర్రు. ఎల్ఎస్జి వాళ్ళకు చాలా కష్టంగా ఆడి 171 రన్స్ చేసిర్రు వాళ్ళు. పంజాబ్ వాళ్ళు చాలా ఈజీగా ఆడి చేసి పడేసారు. ఆల్మోస్ట్ ఇంకా 230+, 240+ ఉన్నా అని కొట్టేసే రకం ఉండే భయ్య పంజాబ్ వాళ్ళు. మామూలుగా ఆడలేరు, జబర్దస్త్ ఆడారు. మరి దాంట్లో బెస్ట్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఎవరిదేనంటే శ్రేయస్ అయ్యర్, ప్రభ్ సిమ్రాన్ సింగ్,
జబర్దస్త్ ఆడారు. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ లెక్క వచ్చిన నేహల్ వదేరా కూడా జబర్దస్త్ ఆడండి భయ్య. ఏమైనా ఆడిరా ప్రతి ఒక్కరికి 150+ స్ట్రైక్ రేటే ఉంది. అండ్ ప్రభ్సిమ్రాన్ సింగ్ అయితే 200+ స్ట్రైక్ రేట్ భయ్య. ఆల్మోస్ట్ 60+ రన్స్ చేసిండు. అండ్ శ్రేయస్ అయ్యర్ కూడా హాఫ్ సెంచరీ చేసిండు. మంచి పర్ఫార్మెన్స్ అయితే వీళ్ళ ముగ్గురు నుంచి నేహల్ వదేరా, శ్రేయస్ అయ్యర్ అండ్ ప్రభ్సిమ్రాన్ సింగ్ జబర్దస్త్ ఆడిరు. మ్యాచ్ అయితే 16.2 ఓవర్లోనే 177 రన్స్ అయితే కొట్టి మ్యాచ్ అయితే విన్ అయిపోయారు భయ్య. జబర్దస్త్ ఆడారు, మస్తు మజా వచ్చింది మ్యాచ్ చూస్తా ఉంటే మాత్రం. అండ్ నెక్స్ట్ మ్యాచ్ మెయిన్ కంటెంట్ లోకి మనం వస్తే మాత్రం ఇవాళ మ్యాచ్ నెంబర్ 14 ఆర్సీబీ వర్సెస్ జీటీ. మరి ఈ మ్యాచ్ గురించి పిచ్ రిపోర్ట్ ఏంది, అండ్ మరి ఎవరికి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉంది, ప్లేయింగ్ 11 ఏంది, మరి స్పిన్నర్లకు బాగుంటుందా లేకపోతే ఫాస్ట్ బౌలర్లకు బాగుంటుందా, ఇవన్నీ తెలుసుకోవాలి కదా. తెలుసుకుందాం. మరి ఫస్ట్ అయితే పిచ్ రిపోర్ట్ కనుక చూసుకుంటే మాత్రం బెంగళూరులో మ్యాచ్ జరగబోతుంది. మరి ఇక్కడ ఆర్సీబీ గెలుస్తుందా గెలవదా అంటే ఒకసారి చూద్దాం. బెంగళూరులో మ్యాచ్ అక్కడ పిచ్ రిపోర్ట్ ఏంటంటే కొంచెం రెయిన్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా అంటే ఉండొచ్చు, రెయిన్ వచ్చే ఛాన్సెస్ అని చెప్పేసి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది భయ్య. మరి రెయిన్ అయితే పడొద్దు అని చెప్పేసి అయితే అనుకుందాం. ఎందుకనంటే ఆర్సీబీ ఫస్ట్ టైం హోమ్ గ్రౌండ్ లో ఆడుతుంది కాబట్టి మంచిగా రెయిన్ అయితే పడకుండా మంచి ఎంటర్టైన్మెంట్ మనకి ఇవ్వాలని చెప్పేసి అయితే నేనైతే అనుకుంటున్నా. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ అయితే చేయండి. అండ్ అక్కడ పిచ్ ఎట్లా బిహేవ్ చేస్తుంది అంటే ఖచ్చితంగా సీమర్స్ కి అయితే కొంచెం అసిస్టెన్స్ ఉంటుంది, సీమర్స్ కి అయితే కొంచెం మంచిగా ఉంటది. సీమర్స్ అయితే అంటే ఫాస్ట్ బౌలింగ్ అయితే కొంచెం మంచిగా ఉంటది. స్పిన్నర్లు అంత ప్లేలోకి రాకున్నా కానీ ఫాస్ట్ బౌలర్లు అయితే ప్లేలోకి వస్తారు, మంచిగా ఉంటది, బౌలింగ్ మంచిగా పడుతుంది అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మరి బెంగళూరు పిచ్ లో మరి స్కోరింగ్ ఎట్లుంది భయ్య, మరి ఫ్లాట్ బ్యాటింగ్ వికెట్ ఉందా లేకపోతే బౌలింగ్ వికెట్ ఉందా అని అంటే ఖచ్చితంగా 200+ రన్స్ అయితే చేయాలి, 200 అన్న చేయాలి కనీసం. ఎందుకంటే మంచి బ్యాటింగ్ వికెటే. ఎందుకనంటే ఆర్సీబీలో అండ్ బెంగళూరులో గ్రౌండ్ అని అంటే ఖచ్చితంగా చిన్న గ్రౌండే కాబట్టి చిన్నస్వామి స్టేడియం, ఖచ్చితంగా 200 స్కోర్ అయితే కొడతారు అని చెప్పేసి నాకైతే అనిపిస్తున్నది. ఒకవేళ ఎంత కొట్టినా చేజింగ్ టీం అయితే దాన్ని ఈజీగా చేజ్ చేసిస్తారు. ఎందుకంటే గ్రౌండ్ అలాంటిది చిన్న గ్రౌండ్ కాబట్టి ఖచ్చితంగా మంచిగా ఆడాలి, మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు ప్లేయింగ్ 11 గురించి మాట్లాడదాం భయ్య. ప్లేయింగ్ 11 ఆర్సీబీ ప్లేయింగ్ 11 అండ్ జీటీ ప్లేయింగ్ 11 గురించి మాట్లాడి రెండు కంపారిజన్ చేసి ఏ టీమ్ కి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉందో దాని గురించి అయితే మాట్లాడదాం. ఫస్ట్ అయితే ఆర్సీబీ నుంచి విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, దేవదత్ పడికల్ అండ్ రజత్ పటిదారు, జితేష్ శర్మ, లేమ్ లివింగ్ స్టోన్ అండ్ టిమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా ఇంతవరకు ఆడతారు భయ్య. 8వ నెంబర్ వరకు అయితే బ్యాటింగ్ ఆర్డర్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ భువనేశ్వర్ కుమార్, జోస్ ఏజల్వుడ్, ఎస్ దయాలు వీళ్ళైతే ప్లేయింగ్ 11. ఫాస్ట్ బౌలర్ అయితే వీళ్ళు ముగ్గురు. అండ్ మేబీ ఇంపాక్ట్ ప్లేయర్ లెక్క తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా సుయాష్ శర్మ తీసుకుంటారు బౌలింగ్ అయితే, లేకపోతే ఫస్ట్ బౌలింగ్ వీళ్ళదైతే సుయాష్ శర్మ తీసుకొని నెక్స్ట్ దేవదత్ పడికల్ అయితే ఇంపాక్ట్ ప్లేయర్ లెక్క తీసుకుంటారు. ఇదైతే ఆర్సీబీ ప్లేయింగ్ 11 అందరూ తెలిసిందే. అండ్ ఇప్పుడు జీటీ ప్లేయింగ్ 11 గురించి మాట్లాడదాం. ఫస్ట్ జీటీ ప్లేయింగ్ 11 లో శుభ్మన్ గిల్ ఉన్నాడు, సాయి సుదర్శన్ ఉన్నాడు, జాస్ బట్లర్ ఉన్నాడు, అండ్ షారుఖ్ ఖాన్ ఉన్నాడు, రాహుల్ తివాటియా ఉన్నాడు, షెర్ఫానే రూథర్ఫర్డ్ ఉన్నాడు. షెర్ఫానే రూథర్ఫర్డ్ ప్లేస్ లో నాకు తెలిసి గ్లెన్ ఫిలిప్స్ ని తీసుకుంటే మంచిగా ఉంటుంది అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది భయ్య. ఎందుకనంటే గ్లెన్ ఫిలిప్స్ మంచి ఫామ్ లో ఉన్నాడు, మంచి ఫీల్డింగ్ చేస్తాడు. మన ఛాంపియన్షిప్ ట్రోఫీలో చూసినాం ఎంత మంచి క్యాచ్లు పట్టిండో అందరూ తెలుసు. మంచి ఫీల్డింగ్ చేస్తాడు, మంచి బౌలింగ్ చేస్తాడు, మంచి బ్యాటింగ్ కూడా చేస్తాడు. కాబట్టి షెర్ఫానే రూథర్ఫర్డ్ ప్లేస్ లో గ్లెన్ ఫిలిప్స్ ని తీసుకుంటే మంచి ఉంటుంది అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. అండ్ షెర్ఫానే రూథర్ఫర్డ్, దాని తర్వాత రషీద్ ఖాన్, రాహుల్ తివాటియా వీళ్ళైతే. అండ్ మెయిన్ గా వీళ్ళకు ఉన్నది జేటీ వాళ్ళకి 3 ఫాస్ట్ బౌలర్స్ అయితే జబర్దస్త్ ఉన్నారు భయ్య. కగిసో రబాడా, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ మామూలుగా ఉండదు వీళ్ళది, జబర్దస్త్ ఇస్తారు. అండ్ ఇంకో స్పిన్నర్ సాయి కిషోర్ కూడా మంచి ఫామ్ లో మంచి బౌలింగ్ చేస్తున్నాడు. ఇదైతే జీటీ ప్లేయింగ్ 11. ఇప్పుడు మనం బ్యాటింగ్ కంపేర్ చేసుకుంటే మాత్రం ఆల్మోస్ట్ ఈక్వల్ ఉన్నాయి భయ్య. ఎందుకంటే వీళ్ళకి 8th నెంబర్ వరకు ఉంది, ఇంకా జీటీ వాళ్ళకు 9th నెంబర్ వరకు ఉంది. అండ్ ఇంకో ఇంపాక్ట్ ప్లేయర్ కూడా వాషింగ్టన్ సుందర్ని తీసుకోవచ్చు. అలా అంటే ఆల్మోస్ట్ 10th వికెట్ వరకు కూడా జీటీ వాళ్ళకి బ్యాటింగ్ ఆర్డర్ అయితే ఉంది, చాలా డెప్త్ ఉన్నది జీటీ వాళ్ళకి. అండ్ బ్యాటింగ్ ఆర్డర్ చూసుకుంటే మాత్రం సేమ్ ఈక్వల్ అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు ఫాస్ట్ బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఆర్సీబీకి అయితే భువనేశ్వర్ కుమార్ ఉన్నాడు, జోస్ ఏజల్వుడ్ ఉన్నాడు, ఎస్ దయాల్ ఉన్నాడు. మరి జీటీకి వచ్చేసి మొహమ్మద్ సిరాజ్ ఉన్నాడు, కగిసో రబాడా ఉన్నాడు, ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నాడు. ఇది కూడా చూసుకుంటే కొంచెం నాకు ఎందుకో కొంచెం ఎడ్జ్ జీటీకి అనిపిస్తుంది భయ్య ఫాస్ట్ బౌలింగ్ లో. ఎందుకంటే వీళ్ళు మంచి ఫామ్ లో ఉన్నారు, వీళ్ళు మంచి ఫామ్ లో ఉన్నారు. కానీ వీళ్ళకి ముగ్గురు సీమర్స్ జబర్దస్త్ సీమర్స్ వాళ్ళు ఇంటర్నేషనల్
ప్లేయర్స్ కాబట్టి మంచిగా వేస్తున్నారు, మంచి ఫామ్ లో ఉన్నారు కాబట్టి కొంచెం జీటీకి ఎక్కువ ఉందని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు స్పిన్నర్ల గురించి మాట్లాడుకుంటే మాత్రం ఆర్సీబీ నుంచి స్పిన్నింగ్ అటాక్ అంత ఏం లేదు. ఓన్లీ కృణాల్ పాండ్యా, సుయాష్ శర్మ వస్తే సుయాష్ శర్మ అంతే తప్ప ఇంకా ఏం లేదు. వేస్తే లేమ్ లివింగ్ స్టోన్ వేస్తాడు. లేమ్ లివింగ్ స్టోన్ రెగ్యులర్ బౌలర్ ఏం కాదు, ఇర్రెగ్యులర్ బౌలరే కాబట్టి. అండ్ ఇక్కడ జీటీ నుంచి చూసుకుంటే మాత్రం సాయి కిషోర్ మంచి బౌలింగ్ చేస్తున్నాడు అండ్ రషీద్ ఖాన్ ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఎంతో కొంత ఇంపాక్ట్ అయితే ఉంటది రషీద్ ఖాన్ ది. రషీద్ ఖాన్ ని కొట్టలేరు, కొట్టాలంటే కూడా కొంచెం ఆలోచిస్తారు, అక్కడనే కొంచెం రన్స్ పోతాయి అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఏ టీమ్ కి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉందని అంటే యాజ్ ఏ ఆర్సీబీ ఫ్యాన్ గా నాకు ఆర్సీబీ చెప్పాలనే ఉంటది. కాకపోతే యాజ్ ఏ యూట్యూబ్ రివ్యూయర్ గా అయితే నేను ఖచ్చితంగా దేనికైతే విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉందో పర్ఫెక్ట్ గా చెప్పాలి కాబట్టి అనలైజ్ అయితే మనం చేసినాం, ప్లేయింగ్ 11 గురించి అయితే మాట్లాడినాం కాబట్టి నాకు అనిపిస్తుంది, నా ఒపీనియన్ ఏంటంటే ఖచ్చితంగా ఆర్సీబీకి హోమ్ గ్రౌండ్ లో గెలిచే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. రికార్డులు కూడా హిస్టరీ కనుక చూసుకున్నా కానీ ఓన్లీ 50% అక్కడ ఉంది, 50-50 కాబట్టి రికార్డు. ఖచ్చితంగా ఈ మ్యాచ్ అయితే జీటీకి కొంచెం విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉందని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది భయ్య. నేనైతే జీటీకి 60% ఇస్తున్నా అండ్ ఆర్సీబీకి 40% ఇస్తున్నా. అండ్ మరి మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఈ మ్యాచ్ అయిపోయినాక మళ్ళీ రివ్యూలో, నెక్స్ట్ మ్యాచ్ ప్రివ్యూలో మళ్ళీ మనం కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అండ్ ఇంకోటి లాస్ట్ లో మళ్ళీ మర్చిపోయినా చెప్తున్నా, నిన్న మనం ఏదైతే ప్రివ్యూ చెప్పినాం, ఏ టీమ్ కి అయితే విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉందని చెప్పినాం, పంజాబ్ గురించి కదా, పంజాబ్ కి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉందని చెప్పినాం, సేమ్ పంజాబ్ గెలిచింది. అండ్ ఇవాళ మ్యాచ్ కూడా ఆర్సీబీ వర్సెస్ జీటీకి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉందని చెప్తున్నా కాబట్టి జీటీ గెలుస్తుందేమో చూద్దాం ఒకసారి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.